1 minute ला డైరెక్ట్ క్వశ్చన్. స్పీకర్ సార్, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా విషయాలు మాట్లాడేది మరి నాకు ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇచ్చినారు. నిన్నటి నుండి అడుగుతా ఉన్నాను. మరి నిన్న 1 గంట 20 నిమిషాలు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినారు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు. మరి దాంట్లో మరి అసైన్ ల్యాండ్స్ 1973లో ఇచ్చినారు దళితులకు. ఆ దళితుల భూములను వీళ్ళు రకరకాల పేర్లతోని తీసుకోవడం జరిగింది. హరితహారం, క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు, దాని గురించి చెప్పలేదు. మరి వాటిని తిరిగి ఇచ్చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరి 1958లో నా నియోజకవర్గంలో, మానకొండూరు నియోజకవర్గంలో, గన్నేరువరం మండలంలో చొక్కారావుపల్లి అనే విలేజ్ ఉన్నది. ఆ విలేజ్లో 1958 నుంచి వాళ్ళకి పట్టా భూములు ఉన్నాయి, 163 ఎకరాలు. దాన్ని మొన్న ధరణి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ధరణిలో ప్రొహిబిటెడ్ ల్యాండ్గా పడేస్తున్నారు. నేను అప్పుడున్నటువంటి CCLA కమిషనర్ గారు, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు చాలామందికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారి దగ్గరకు చెప్పినాం, కానీ అప్పుడు కూడా పెడచెవిన పెట్టినారు. ఈరోజు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను ఎన్నిక అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి చెప్పడం జరిగింది. రెవెన్యూ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సరే ఆయన సుదీర్ఘకాలం రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు, CCLA కమిషనర్గా ఉన్నారు. మరి ఈ భూములను నేను మళ్ళీ మా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ భూముల విషయం ఏం చేద్దామమ్మా అన్నప్పుడు ఆమె ఒక లెటర్ నాకు మీరు CCLA దగ్గరికే వెళ్ళాలని చెప్పినారు. ఆమె క్లియర్ కట్గా అది పట్టా భూమి అని ఇచ్చినారు. ఒక 163 ఎకరాలు, చాలామంది రైతులది. ఇది 1958 నుంచి ఉన్నది. దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినే నాదుడు లేడు. ఈరోజు పోడు భూముల గురించి ఏ విధంగానైతే శాపం తగిలిందో, ఈరోజు ఎవరైతే మా గ్రామాల లోపల 1973లో పట్టాలు ఇచ్చినారు అసైన్ ల్యాండ్స్ 100 ఎకరాలు, వాటన్నిటిని గుంజుకున్నారు హరితహారం పేరిట. అదేవిధంగా క్రీడా ప్రాంగణాల పేరిట, శ్మశాన వాటికల పేరిట ఈరోజు దళితులు భూమి లేకుండా పట్టాలు ఇచ్చిన ల్యాండ్లను నేను మంత్రి గారికి చెప్తా ఉన్నాను, దయచేసి అది ఆలోచించి తిరిగి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మరి మా కలెక్టర్ గారు ఏదైతే చొక్కారావుపల్లి లోపల ఒక రిపోర్ట్ ఇచ్చినారు, ఇది మీరందరూ కూడా వినాలి. సర్వే నంబర్ 873 of Chokkaravpalli, hamlet of Gannervaram revenue village and mandal is recorded as on verification of Pahanis for the year 1958, 59, 1974, 75, 1983, 84 and 1992, 93. The survey number 873, total extent is acres 163 acres 39 guntas and classified as 157.23 acres and 23 guntas is patta, and 6 acres 16 guntas is classified as bancharai. దీన్ని దయచేసి మా మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది, మరి అప్పుడున్న కమిషనర్ గారు, ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెవెన్యూ, సుదీర్ఘకాలం ఆయన అనుభవాన్ని అంతా రంగరించి అప్పుడు ధరణి పోర్టల్ను చేసినారు. మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కొత్త R&R చట్టం భూమాతను కూడా మరి దయచేసి ధరణిత లాగా కాకుండా ఈ సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు మురళీ నాయక్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మన మహబూబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలంలో మట్టెవాడ గ్రామం అధ్యక్ష. మట్టెవాడ, నెలవంచ, కొంగరగిద్ద ఈ 3 గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలు అధ్యక్ష. అక్కడ ఎప్పటి నుంచో గత 40 సంవత్సరాలుగా అక్కడ పోడును సాగు చేసుకొని భూమి చదును చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలు అధ్యక్ష. వాళ్ళ పొలాలకు కరెంటు సప్లైకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు పవర్ కావాలని చెప్పి అప్లై చేసుకున్నారు అధ్యక్ష. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ను శాంక్షన్ చేయడం అధ్యక్ష. అయితే గత 4 సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి రేంజరు, అదేవిధంగా DFO వాళ్ళిద్దరూ మీరు పర్వేష్ యాప్లో కనుక దీనిని అప్లోడ్ చేయగలిగితేనే మీకు కరెంట్ ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మేము అక్కడ ఉన్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ AD గారిని, అదేవిధంగా DE గారిని వారిని అడుగుతూ ఉంటే పర్వేష్ యాప్ గురించి మాకు అంతగా తెలియదని వారు చెప్తా ఉన్నారు. ఇదే విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికే సంవత్సరం దాటుతూ ఉంది. గెలిచిన 1 నెల నుంచే వాళ్ళు వెంట పడుతున్నాను అధ్యక్ష. ఈ రోజు వరకు వాళ్ళు పర్వేష్ యాప్లో అప్లోడ్ చేయలేదు అధ్యక్ష. మాకు DFO గారు
మీరు పర్వే షాప్లో అప్లోడ్ చేయండి, వెంటనే మీకు వారం 10 రోజుల పవర్ సప్లై ఇస్తారని వారు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులేమో పర్మిషన్ ఇవ్వట్లేదు. అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పర్వే షాప్లో అప్లోడ్ చేయలేకపోతున్నారు. అందుకే ఇప్పటికీ గూడూరు మండలం మొత్తం ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి మనకు మట్టవాడ కానీ కొంగరిగిద్ద కానీ నెలవంచ గ్రామాలకు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయాలకు కరెంట్ సప్లై లేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకర విషయం అధ్యక్ష. అందుకే మీ ద్వారా గౌరవ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులకు పర్వే షాప్లో అప్లోడ్ చేసి వెంటనే వారికి పవర్ సప్లై ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మేము ఈ నారాయణపురం గురించి నిన్న గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేందర్ రెడ్డి గారు మా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారులం అందరం 2022లో నారాయణపురం గ్రామంలోని అధ్యక్ష మేమందరం ఒక పెద్ద మీటింగ్ పెట్టి అక్కడున్నటువంటి రైతులందరి వద్ద నుంచి మేము వాళ్ళ ఏదో అర్జీలునే దరఖాస్తులను స్వీకరించడం జరిగింది అధ్యక్ష. అయితే అప్పుడున్నటువంటి మాజీ సర్పంచ్ను ఎంపీటీసీలు వాళ్ళిద్దరూ సకాలంలో వాళ్ళకు 1B ఏవైతే రికార్డులు ఉన్నాయో వాళ్ళు రెవెన్యూ శాఖ నుంచి వాళ్ళు 1B రికార్డులు తీసుకున్నారు. కానీ దానికి ఉన్నటువంటి సలహాలు సూచనలు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వకపోవడం వల్లనే అది డిలే అయిందని గ్రామస్తులు చెప్తున్నారు అధ్యక్ష. అందుకే ఆ నారాయణపురంలో ఉన్నటువంటి 6 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిదిద్ది వెంటనే అక్కడ మన పట్టా కాలంలో అడవి అని ఉంది, అది తీసేసి గ్రామస్తుల పేర్లు